నడుము నొప్పి అనేది మా ప్రాక్టీస్లో మేము చూసే ఒక మోస్ట్ కామన్ ప్రాబ్లం. మా దగ్గరకు వచ్చే చాలామంది పేషెంట్స్ నడుము నొప్పిని, కిడ్నీ పెయిన్ని డిఫరెన్షియేట్ చేయలేకుండా చాలా ఇబ్బందులు పడి ప్రాబ్లమ్స్ తోటి వస్తూ ఉంటారు. హాయ్, నా పేరు డాక్టర్ రవీష్ సుంకర. నేను న్యూరోసర్జన్ ఎరీట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మనము కిడ్నీ పెయిన్కి, నడుము నొప్పికి, బ్యాక్ పెయిన్కి ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి అని చెప్పి తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, అసలు నడుము నొప్పి ఎందుకు వస్తుంది? నడుము నొప్పి అనేది యూజువల్గా బ్యాక్ మసిల్స్ స్ట్రెయిన్, కండరాలు స్ట్రెయిన్ అయినప్పుడు కానీ, లేదా లోపల ఏదైనా డిస్క్ బల్జ్ అయినప్పుడు కానీ, లేదా స్పాండిలోలిస్థెసిస్ అంటే వెన్నుపూస బొయ్కలు జారినప్పుడు కానీ వస్తుంది. అదే కిడ్నీ ప్రాబ్లం అనేది, కిడ్నీ పెయిన్ అనేది మనకి కిడ్నీలో స్టోన్స్ అయినప్పుడు కానీ, లేదా ఏదైనా కిడ్నీలో కానీ, బ్లాడర్లో కానీ, అంటే యూరినరీ బ్లాడర్లో కానీ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు ఇలాంటి పెయిన్ వస్తుంది. సో ఈ బ్యాక్ పెయిన్ అనేది మీరు ఈ ఫోటోలో చూసినట్టయితే లొకేషన్ యూజువల్గా లోవర్ బ్యాక్లో వెనక భాగంలో ఉంటుంది. ఈ పెయిన్ అనేది యూజువల్గా మనం మూవ్ అయినప్పుడు మూమెంట్ తోటి చాలా వర్సన్ అవుతుంది. మనకి చాలామందిలో ఐదర్ ముందుకు బెండ్ అయినప్పుడు కానీ, లేదా ఇట్లా వెనక్కి బెండ్ అయినప్పుడు కానీ ఈ పెయిన్ అనేది కొద్దిగా రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ పెయిన్ తోటి పాటు కాళ్ళకి నొప్పిలు అంటే రేడియేటింగ్ పెయిన్, షియాటికా లాంటి పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది. అదే కిడ్నీ పెయిన్లో మీరు చూసినట్టయితే ఫ్లాంక్ రీజియన్, నడుము యొక్క సైడ్కు ఉండే భాగంలో కూడా పెయిన్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ పెయిన్ అనేది మూమెంట్ తోటి ముందుకు బెండ్ అయినప్పుడు కానీ, వెనక్కి బెండ్ అయినప్పుడు కానీ డిఫరెన్స్ కానీ, రిలీఫ్ కానీ, పెరుగుతాం కానీ ఏమీ ఉండదు. కానీ చాలామందిలో చాలా డీప్గా బ్రీతింగ్ తీసుకున్నప్పుడు కానీ ఒక స్పాట్స్ ఆఫ్ పెయిన్ లాగా చాలాసార్లు వస్తుంది. నెక్స్ట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది, ఇంకొక టైప్ ఆఫ్ డిఫరెన్సియేషన్ ఏంటంటే అసోసియేటెడ్ సిమ్టమ్స్. అంటే బ్యాక్ పెయిన్లో ఉండే సిమ్టమ్స్తో పాటు ఎలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు. నెంబర్ 1, మీరు చూసినట్టయితే మసిల్ స్టిఫ్నెస్. ఒక మసిల్ అనేది అక్కడ ఫ్రీజ్ అయిపోయినప్పుడు అసలు కదిలించలేకపోవడం కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. అలాగే కాళ్ళకి తిమ్మిరి రావడము, నేను చెప్పినట్టు షియాటిక్ పెయిన్ రావడము ఉంటుంది. చాలామంది బెడ్ రెస్ట్లో ఉంటే లేదా ఒక చోట సైలెంట్ కూర్చుంటే ఈ పెయిన్ అనేది కొద్దిగా రిలీఫ్ ఉంటుంది అని చెప్పి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. అదే కనుక మీరు కిడ్నీ పెయిన్ అయితే చూస్తే ఇదొక పెయిన్, ఒక షార్ప్ షూటింగ్ పెయిన్ లాగా, అంటే ఏదో కత్తి పెట్టి పొడిచినట్టు లోపల డీప్గా పెయిన్ ఉంటుంది. ఈ పెయిన్ అనేది మీరు కింద కూర్చున్నా లేదా నడిచినా ఏది డిఫరెన్స్ ఉండదు, కానీ సడన్గా తగ్గిపోతుంది, మళ్ళీ సడన్గా వస్తుంది. ఇలాంటి ఆటోమేటిక్గా పెయిన్ వచ్చి తగ్గుతాం, మీ మూమెంట్స్తో సంబంధం లేకుండా ఉంటుంది. సెకండ్ థింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే కిడ్నీ పెయిన్ ఉన్న వాళ్ళల్లో చాలామందిలో బర్నింగ్ మిచ్యురేషన్, అంటే మూత్రంలో మంటగా ఉండటము, లేదా మూత్రంలో బ్లడ్ రావడము, ఇలాంటి సిమ్టమ్స్తో పాటు అసోసియేట్ అయి ఉంటుంది. ఇంకొకటి, చాలామంది కిడ్నీ పెయిన్లో వాళ్ళలో ఫీవర్తో పాటు వస్తారు, అంటే జ్వరం ఉండే అవకాశం ఉంటుంది. అదే బ్యాక్ పెయిన్లో జ్వరం ఉండే అవకాశం చాలా తక్కువ. కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం డిస్కైటిస్ అనే ప్రాబ్లంలో మాత్రమే ఫీవర్ చూస్తాం. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ బ్యాక్ పెయిన్తో పాటు ఫీవర్ ఉన్న వాళ్ళల్లో యూజువల్గా కిడ్నీ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుందని మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి టిప్స్ తోటి కనుక మీరు పెయిన్ని డిఫరెన్షియేట్ చేసుకుని దానికి పెయిన్ కిల్లర్స్, ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ తోటి 1-2 డేస్లో తగ్గిపోతే ఇట్స్ ఓకే. కానీ ఇలాంటి పెయిన్ తోటి మీరు రోజుల తరబడి సఫర్ అవుతున్నారు, లేదా చాలా ఫీవర్స్ వస్తున్నాయి, జ్వరం వస్తుంది, లేదా ఇట్లాంటి బర్నింగ్ మిచ్యురేషన్ అంటే యూరిన్లో మంటగా ఉంటుంది, యూరిన్లో బ్లడ్ వస్తుంది అన్నప్పుడు తప్పకుండా మీ డాక్టర్ని సంప్రదించి ఇది కిడ్నీ పెయినా, బ్యాక్ పెయినా తెలుసుకోవడం చాలా అవసరం. మీలో ఎవరన్నా కిడ్నీ పెయిన్కి, బ్యాక్ పెయిన్కి డిఫరెన్షియేట్ చేయలేక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే ఈ వీడియో తోటి కొద్దిగా ఇన్ఫర్మేషన్ వస్తుందని ఆశిస్తున్నాను. అలాగే ఇలాంటి పెయిన్ తోటి మీరు డిఫరెన్షియేట్ చేయలేకపోతే తప్పకుండా మీ డాక్టర్ని సంప్రదించండి, దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి.